సో ఇక్కడ చూస్తే క్వశ్చన్స్ 23 2 3 కదా, పక్కపక్కన రాస్తే 23, ఇక్కడ ఎంత రావాలి నాకు 28, అంటే 5 యాడ్ చేయాలి. ఓకే, 23 + 5 అంటే 28 సరిపోయింది. ఇక్కడ 5 యాడ్ చేయడం అనేది 2 రకాల కాన్సెప్ట్స్లో ఉంటుంది మీరు కనుక అబ్జర్వ్ చేస్తే. 23కి ఇక్కడ ఒక కేసు రాస్తాను చూడమ్మా. బ్లైండ్గా 5 యాడ్ చేశాను. ఎందుకు యాడ్ చేశాను అనేది రీజన్ లేదు, అన్నిటికీ 5 యాడ్ చేస్తానని చెప్పడం ఒక పద్ధతి. రెండో పద్ధతి మీరు అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చిన నెంబర్లు ఏంటమ్మా 2 3 పక్కపక్కన రాస్తే 23కి అవే డిజిట్స్ యాడ్ చేయండి. 2 + 3 2 + 3 అంటే 5ఏగా, అంటే ఆ 5 యాడ్ చేస్తే 28. క్వశ్చన్ చూడగానే ఎట్టి పరిస్థితుల్లో 2 గుర్తు రావాలి, ఎందుకంటే నేను ఈ లాజిక్ ఇచ్చుండొచ్చు, ఎగ్జామ్లో ఈ లాజిక్ ఇచ్చుండొచ్చు. రైట్, నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. 3ని 5ని పక్కపక్కన పెడితే 35. ఓకే, దానికి ఇందాకట్లాగా 5 యాడ్ చేద్దాం, వస్తుందేమో. 35 + 5 అంటే ఎంతమ్మా 40. ఎస్ ఉంది, ఎన్ ఆప్షన్ డి. సో దట్ ఈస్ ద ఆన్సర్. గాట్ ఇట్ మై డియర్ పర్సనల్స్?